ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇవాళ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సో జిఎస్టీ తగ్గించిన తర్వాత కూడా మార్కెట్కి సంబంధించి వోల్టాలిటీ అయితే ఇంకా ఉంది. సో ఒకసారి హైకి వెళ్ళింది, అట్ ది సేమ్ టైం మళ్ళీ పడిపోయింది. అయితే ఇవాళ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయి, వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. యా మ్యామ్, ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అండ్ మనం చూస్తున్నట్లయితే కొంచెం డౌన్ ఫాల్ అయింది. అవునండి. సో ఏదైతే జిఎస్టీ కట్ వల్ల వచ్చిన ఏదైతే ఆ స్ట్రెంగ్త్ ఉందో, ఆ పాజిటివిటీ మార్కెట్ లో నిన్న ఏదైతే కనిపించిందో, అది ఈ రోజు మొత్తం అంతా కూడా ఫ్లాట్ గా ఈ రోజు మార్కెట్స్ ఆల్మోస్ట్ 24,745 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయిందండి. చాలా ఫ్లాట్ గా. అలానే సెన్సెక్స్ కూడా 80,729 దగ్గర ఇప్పుడు కొంచెం ట్రేడ్ అవుతోంది. సో ఈ విధంగా జిఎస్టీకి వచ్చిన గెయిన్స్ అన్ని కూడా ఎరేజ్ అయినట్టుగా కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మనం లాంగ్ వ్యూతో బ్రాడర్ మార్కెట్ రేంజ్ గానీ నిఫ్టీ చూసుకున్నట్లయితే 24,200 డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ 25,200. అలానే షార్ట్ టర్మ్ ఇమీడియట్ రేంజ్ గానీ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే 24,500 నుంచి 25,000 ఈ మధ్యలోనే ఉన్నట్టుగా మనకి మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయండి. సో నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అని మనం చూసుకుంటే, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది September 17th ఉంది. సో అక్కడ కానీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కానీ కట్ అయితే మళ్ళీ మార్కెట్స్ ఇంకొంచెం పాజిటివ్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ నెక్స్ట్ ట్రిగర్ గా మనకు కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే ఈ జిఎస్టీ కట్ వల్ల ఏదైతే మనకి ఎకానమీ పుష్ కొంచెం జరుగుతుంది, లేదు కన్సంప్షన్ పెరుగుతుంది, ఇవన్నీ మనకి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ లో కనిపిస్తాయండి. మేబీ షార్ట్ టర్మ్ లో మేబీ ఇమ్మీడియట్ గా మీకు రిజల్ట్ కనిపించకపోయినా ఎకానమీలో కానీ కార్పొరేట్ ఎర్నింగ్స్ లో కానీ, బట్ లాంగర్ పీరియడ్ లో అయితే మీకు కనిపిస్తుంది. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ కాంబినేషన్ రైట్ నౌ. మనకున్నది ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ మనకి 12 lakhs వరకు లేకుండా అందరికీ కూడా ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. సో దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది అని. ఆ తర్వాత రేట్ కట్ చేశారు నెక్స్ట్ ఇమీడియట్ గా. చాలా వరకు రేట్ కట్ అనేది మనకి జరిగింది. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే జిఎస్టీ. మనకి ఆల్మోస్ట్ చాలా అండి, అంటే మనకి 12%, 18% ఉన్నవన్నీ కూడా ఇప్పుడు 5% లోకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా మంచి మనకి అంటే అన్ని పాజిటివిటీ అంటే ట్రై చేస్తున్నారు, లైక్ టు పుష్ అప్ ద మార్కెట్స్ అట్ పాజిటివ్ గా తీసుకురావాలి. రిఫార్మ్స్ అనేవి కంప్లీట్ గా స్టార్ట్ చేశారు. అది అంటే చిన్నవి కూడా కాదండి, రైట్ ఫ్రమ్ ట్యాక్స్ ల్యాబ్స్ నుంచి మీరు చూసుకున్న, రేట్ కట్ చూసుకున్నా, ఇప్పుడు జిఎస్టీ చూసినా, సో అన్ని కూడా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అయితే మాత్రము స్టార్ట్ అయ్యాయి ఎకానమీ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాలని. బట్ ఏంటంటే దీని రిజల్ట్ మనకి చూడడానికి అయితే మనకు కొంచెం లాంగ్ టర్మ్ పట్టేటట్టు ఉంది. ఎందుకంటే ఫైనల్ గా ఏదైనా అండి కార్పొరేట్ ఎర్నింగ్స్, మార్కెట్ పెరగాలి అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇప్పుడు నెక్స్ట్ అంటే దీని వల్ల వచ్చిన ఈ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ ట్యాక్స్ అండ్ రేట్ కట్స్, ఈ జిఎస్టీ కట్, ఇవన్నీ కూడా మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ లో కనిపించాలి. సో అది మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ ఎర్నింగ్స్ గానీ మనకి పెరిగినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ విల్ గో ఫర్ పాజిటివ్. బట్ రైట్ నౌ ఎవరైనా బై చేసుకోవాలి ఈ జిఎస్టీ రిలేటెడ్ థీమ్ తో. ఎందుకంటే ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెక్షన్ ని కూడా మనం కొంచెం ఒక పాజిటివ్ గా తీసుకుని ఎవరైనా కొన్ని బై చేసుకోవాలంటే వీఆర్ గివింగ్ సర్టన్ థింగ్స్ లైక్ స్టాక్ వైజ్ వెళ్దామండి. స్టాక్ వైజ్ లో ఏంటంటే ఇప్పుడు డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే అప్పుడు మనకి 5%, 12% ఉండేది, ఇప్పుడు 0% కి వచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ సంబంధించిన కంపెనీస్ అయినా పరాగ్ మిల్క్, హెరిటేజ్ ఫుడ్స్, హ్యాస్టన్ అగ్రో, డోల్డా డైరీ, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా, ఇలా మిల్క్ డైరీ సంబంధించిన కంపెనీస్ అయితే కొంచెం పాజిటివ్ గా చూడొచ్చండి. అలానే చీజు, బటరు, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించారు. సో ఎఫ్ఎంసీజీ అందరూ కూడా చాలా పాజిటివ్ గా చెప్తున్నారు. సో బ్రిటానియా ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఫుట్వేర్ కూడా తగ్గించారండి. సో ఫుట్వేర్ కి సంబంధించినది బాటా ఇండియా కానీ, రిలాక్సో ఫుట్వేర్ కానీ, కాదిమ్ ఇండియా, లిబర్టీ షూస్, ఇవన్నీ కూడా మీరు ఫుట్వేర్ కి సంబంధించిన కొంచెం అంటే ఇవన్నీ ఏంటంటే మన కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఇవన్నీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీటికి జిఎస్టీ రేట్స్ తగ్గించారు కాబట్టి కన్సంప్షన్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి, దానివల్ల మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతాయని మన ఎజంప్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అలానే ప్యాకేజ్డ్ ఫుడ్, బెవరేజెస్, బిస్కెట్స్, కేక్స్, వీటన్నిటి మీద కూడా చాలా వరకు తగ్గించారు. అది కూడా అన్ని 5% కి తెచ్చేసారు. అంటే 18, 12 ఉన్నవన్నీ కూడా
5%కి వచ్చాయి. సో బ్రిటానియా, నెస్లే, హిందుస్థాన్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అలానే మనకి ఏంటంటే ఎఫ్ఎంసీజీ పర్సనల్ కేర్ అండి, పర్సనల్ కేర్ అంటే షాంపూస్, తర్వాత హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, ఇవి కూడా 18% ఉండే 5% కి తీసుకొచ్చారు. సో హెచ్యుఎల్, కోల్గేట్, జిల్లెట్, మ్యారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ ఇలాంటి స్టాక్స్ FMCG లో బాగుంటాయి. అలానే ఫార్మా అండ్ హెల్త్ కేర్ గురించి కూడా చాలా పాజిటివ్ గా చెప్పారండి. అది కూడా ఈ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నీ కూడా తగ్గించారు. సో అది కూడా 12% నుంచి 5%కి చేసేసారు. కాబట్టి సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఓప్లా, లుపిన్, అలానే ఈ డివైజెస్ తగ్గించడం వల్ల దాని మీద మనకి మెట్రోపాలిస్, తర్వాత డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్ కిట్స్ మీద కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. సో అలానే ఎస్పెషల్లీ సిమెంట్ అండి, సిమెంట్ మీద కూడా అప్పుడు 28% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు అది 18% చేశారు. సో బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్ సంబంధించిన ఎస్పెషల్లీ ఈ కంపెనీస్ ఏమున్నాయి మనకి, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా, అల్ట్రాటెక్ సిమెంట్, వీటిని కొంచెం పాజిటివ్ గా చూసుకోవచ్చు. సో అలానే మనకి గ్రానైట్ మీద కూడా చాలా వరకు 5% వరకు తెచ్చేసారండి. సో ఆ గ్రానైట్ స్టాక్స్ కూడా ఎగ్జాంపుల్ ఆరో గ్రానైట్ అనే స్టాక్స్ కూడా మనం చూడొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆటో స్టాక్స్, ఆటోమొబైల్ సంబంధించిన కార్స్ మీద చాలా వరకు తగ్గించారంటే అప్పుడు అది 28% లో ఉండేవి, అవన్నీ ఇప్పుడు 18% లోకి తీసుకొచ్చారండి. సో 1200cc బిలో ఉన్న ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, కార్స్ ఉన్నాయో, వాటికి మంచి బెనిఫిట్ రాబోతుంది. అందులో బెస్ట్ ఏంటంటే హుండాయ్ మోటార్స్ కానీ, మారుతి సుజుకి, తర్వాత హీరో మోటోకాప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, వీటికైతే కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. అలానే టైర్స్ కి కూడా 18% ఉన్నది 5% కి చేశారు. సో ఇది కూడా MRF, అపోలో టైర్స్, ఇలా టైర్ కంపెనీస్, జేకే టైర్స్, సిఎట్ ఇవన్నీ చూసుకోవచ్చు. టెక్స్టైల్స్ కూడా ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల కొంచెం టెక్స్టైల్స్ బాగా ఇబ్బంది, చాలా వరకు వాళ్ళు డిస్టర్బ్ అయ్యారండి. ఎందుకంటే 50% టారిఫ్స్ వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ కొంచెం బాగా డిస్టర్బ్ అయింది. సో దాన్ని ఏం చేశారంటే 5% కి తీసుకొచ్చారు. సో దీనివల్ల మళ్ళీ ఈ టెక్స్టైల్ స్టాక్స్, రేమండ్, అరవింద్, వెల్స్పన్ ఇండియా ఇలాంటి కంపెనీస్, అవునండి అవును. అలానే ఫుట్వేర్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి, లైక్ షాపర్ స్టాప్, ఇలాంటివన్నీ కొన్ని అంటే కొంచెం అక్కడ కూడా కొంచెం మనకి బెనిఫిట్ కనిపిస్తుంది. ఈ ఫెర్టిలైజర్స్ అండి, ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ అంతా కూడా మంచి యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫెర్టిలైజర్స్, ట్రాక్టర్స్, వీటి మీద కూడా 5% వరకు తీసుకొచ్చారు. దీపక్ ఫెర్టిలైజర్స్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి కనిపిస్తుంది. అలానే ఏసీస్, టీవీస్, ఎవరైతే ఈ అప్లయన్సెస్ అంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యూస్ చేస్తున్నారో, వాషింగ్ మిషన్స్, డిష్ వాషర్స్, వాటన్నిటికీ అప్పుడు 28% ఉండేదండి, ఇప్పుడు అది 18% తీసుకొచ్చారు. సో దీనివల్ల వోల్టాస్, బ్లూ స్టార్స్, హ్యావెల్స్, డిక్సాన్ టెక్నాలజీస్, ఈ విధంగా ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ గా మనము ఎక్స్పెక్ట్ చేసే కంపెనీస్ అండి. ఇవన్నీ కూడా మీరు రాడార్ లో పెట్టుకోండి. సో దట్ మనకి నెక్స్ట్ కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఇవి ఏమైనా మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్లీ విల్ హ్యావ్ సమ్ గుడ్ పికప్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. పాజిటివిటీ అయితే. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇప్పుడు బెటర్ అంటారా, లేదంటే సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా? సో ఇవన్నీ ఏంటంటేనండి లైక్ ఎవ్రీ ఫాల్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఏంటంటే కొంచెం బాగా డ్రాగ్ అవుతున్నాయి, అంటే బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని మనము చెప్పుకోవచ్చు. అలానే FIS సెల్లింగ్ ఒకవైపు జరుగుతుంది. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడాలి, కంప్లీట్ గా పాజిటివ్ గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 quarter. ఈ క్వార్టర్ వరకు ఏంటంటే మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే మంచి స్టాక్స్, ఇప్పుడు మనం చెప్పిన ఈ GST రిలేటెడ్ థీమ్ తో ఉన్న స్టాక్స్ ని ఏమైనా మనం పికప్ చేసుకోవాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోలో డెఫినెట్లీ. సో అయితే మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయొచ్చు. లైక్ ఏంటంటే బేస్డ్ ఆన్ మనం చెప్పిన ఈ సెక్టార్స్, ఆటో, FMCG, కన్స్యూమరబుల్ డ్యూరబుల్స్, సిమెంట్, ఇన్సూరెన్స్ లో కూడా కొంచెం అంటే ఇందులో ఏంటంటే మళ్ళీ ఇన్సూరెన్స్ వి విల్ టాక్ అబౌట్ ఇన్ అనదర్ వే. సో GST నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అది పాజిటివా, మనకు అది ఎంతవరకు తగ్గుతుంది అనేది మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందంటే, సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్ అయితే రేంజ్ బౌండ్ లాగే మనకు కనిపిస్తున్నాయండి. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా రేంజ్ ఎట్లా ఉంది అంటే 24,500 నుంచి 25,000 ఈ రేంజ్ లో మార్కెట్స్ కొంచెం కన్సాలిడేట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుందండి. ఇమీడియట్ గా మార్కెట్ పెరగగానే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి మనకి ఆ లెవెల్ 25,000 లెవెల్ ని మార్కెట్స్ రీచ్ అవ్వలేకపోతుంది. సో ఇట్ విల్ బి ఇన్ దిస్ రేంజ్. అండ్ అగైన్ ద ట్రంప్ కీప్ ఆన్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, వీటిలో నుండి మనకి ఏమైనా పాజిటివ్ వస్తుందా, ఇవన్నీ కూడా లైక్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ అండి. బట్ రైట్ నౌ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మార్కెట్స్ అయితే
కొంచెం వాలటైల్ గానే కనిపిస్తుందండి. ఓకే, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మరి జిఎస్టీ వల్ల ఎంతైనా సరే కూడా పాజిటివ్గానే ఉంటుంది మార్కెట్ అని చెప్పి కూడా మాధురెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు చేసుకోండి. సో బిఫోర్ దాట్ మీ యొక్క ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. లేదు మీరు మాధవిరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు మ్యామ్తో మాట్లాడచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.